హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ నుండి కొత్తగా 4 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. 13 జిల్లా అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఈరోజే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే రావడం జరిగింది. తప్పకుండా వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఏపీపీఎస్సీ నుండి వచ్చిన నోటిఫికేషన్స్ ఏవి అని ఒకసారి గమనిస్తే, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు 6 రిలీజ్ అయ్యాయి. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీసెస్ సంబంధించి 29. నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 1. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి 2 ఉద్యోగాలు. మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి 9 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాము. అందులో 1 బ్యాక్లాగ్ అయితే 8 ఫ్రెష్ వ్యాకెన్సీస్ అన్నారు. 8 ఫ్రెష్ వ్యాకెన్సీస్ ఇంకా రిలీజ్ చేయలేదు. అదేమన్నా సపరేట్గా రిలీజ్ చేస్తారేమో చూడాల్సి అయితే ఉంది. ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 1 ఉద్యోగం ఉంది కదా, సో ఈ 1 ఉద్యోగం కూడా మనకు హియరింగ్ హ్యాండిక్యాప్కి రిజర్వ్ అయితే ఉంది. ఉమెన్ హియరింగ్ హ్యాండిక్యాప్కి రిజర్వ్ అయితే అయి ఉంది. కాబట్టి వేరే ఎవరు కూడా దీనికి అప్లై చేయొద్దండి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు హియరింగ్ హ్యాండిక్యాప్కి మాత్రమే రిజర్వ్ అయితే ఉంది, అది కూడా ఉమెన్కి. సో ఉమెన్ లేని పక్షంలో మెన్కి అయితే ఇస్తాము అని చెప్పి క్లియర్గా అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది చెప్తాను మీకు. నెక్స్ట్ మిగతా ఉద్యోగాలకు అయితే అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుందాం ఇప్పుడు. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన టీజీ అకాడమీ యాప్లో అన్ని కోర్సెస్ దసరా ఆఫర్ కింద 13th అక్టోబర్ నుండి 13th, 14th, 15th, 16th వరకు కేవలం 99 రూపీస్కే పెట్టడం జరిగింది. 1 year వ్యాలిడిటీ. ఏపీ హిస్టరీ కానీ, పాలిటీ ఫుల్ కోర్స్ కానీ, ఇండియన్ హిస్టరీ ఫుల్ కోర్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన కోర్స్ కానీ, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కోర్స్ 499 పెట్టడం జరిగింది. అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించిన కోర్స్ కూడా ఈరోజు అప్డేట్ చేస్తాను. అది కూడా కేవలం 499 మాత్రమే ఉంటుంది. మిగతా కోర్సులన్నీ 1 year వ్యాలిడిటీకి 99 రూపీస్కే లభిస్తాయి. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. 13th, 14th, 15th, 16th ఆఫర్ అయితే ఉంటుంది. చాలా మంచి ఆఫర్. మీకు ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్కి ఇది ఉపయోగపడే కోర్సు కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోండి. సో టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ మొబైల్ నెంబర్తో ఓటీపీతో లాగిన్ అయ్యారంటే ఇక్కడ స్టోర్ అని ఉంటుంది. స్టోర్లోకి వెళ్ళేసి మీ ఏపీ హిస్టరీ కావాలంటే ఏపీ హిస్టరీ, ఏపీ పాలిటీ కావాలంటే పాలిటీ, సో దాని మీద క్లిక్ చేసి 99 రూపీస్ ప్రైస్ పెట్టడం జరిగింది. తీసుకోవచ్చు. సో ఈ ప్రైస్తో మీకు లేదు ప్రజెంట్, కేవలం 99 పెట్టడం జరిగింది. తీసుకోండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్లై లింక్ అనేది నెక్స్ట్ మంత్ నవంబర్ 12 నుండి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 7 వరకు చివరి తేదీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫీజు పే చేయడానికి కూడా, అలాగే అప్లై చేయడానికి చివరి తేదీ మనకు ఆ డేటు. సో వీటికి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. ఎక్సెప్ట్ పోస్ట్ కోడ్ 3 తప్ప మిగతా అన్ని ఎగ్జామ్స్ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్కి సంబంధించి 6, మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయని చెప్పి. సో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసరు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి జోన్ 1లో ఇవి 1 ఉంటే ఇవి 7 ఉన్నాయి. జోన్ 2లో ఇవి 2 ఉంటే ఇవి 12 ఉన్నాయి. జోన్ 3లో ఇవి 2 ఉంటే ఇవి 5 ఉన్నాయి. జోన్ 4లో ఇది 1 ఉంటే ఇవి 5 అయితే ఉండడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి బేసిక్ పే మీకు 25,140 అంటే మీకు అన్ని అలవెన్సులు కలుపుకొని దాదాపుగా 40,000 దాకా శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి దాదాపుగా 45,000 దాకా శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది శాలరీకి సంబంధించిన వివరాలు. వీటికి సంబంధించిన ఏజ్ అన్నిటికీ 18 to 42 years. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వాళ్ళు 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. కొత్తగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళకి కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకు మస్ట్ పొసెసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అని చెప్పి ఇచ్చారు. విత్ ఏ డిగ్రీ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం కానీ, పబ్లిక్ రిలేషన్షిప్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది డిగ్రీ ఆర్ డిప్లొమాలో జర్నలిజము, పబ్లిక్ రిలేషన్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ అని చెప్పి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకు మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు
డిగ్రీ స్టాటిస్టిక్స్తో మెయిన్ సబ్జెక్ట్తో డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్టుగా డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఆ డిగ్రీ లేదు అంటే మ్యాథమెటిక్స్ అనేది ఏదైనా సబ్జెక్టుగా ఉండి మెయిన్ సబ్జెక్టుగా ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్ డిగ్రీలో మెయిన్ సబ్జెక్టుగా ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ డిగ్రీ మెయిన్ సబ్జెక్టుగా ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ విత్ ఎకనామిక్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎకనామిక్స్కి మెయిన్ సబ్జెక్టుగా ఉండే డిగ్రీ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కామర్స్ మెయిన్ సబ్జెక్టుగా ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్. సో పైవేవి లేవు, కామర్స్లో లేవు, ఎకనామిక్స్లో లేవు, మ్యాథమెటిక్స్లో లేవు, స్టాటిస్టిక్స్లో లేవు అంటే మీకు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు ఆర్ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి బయోటెక్నాలజీ కానీ, డైరీ టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ సైన్స్ కానీ, వెటర్నరీ సైన్స్ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, మైక్రోబయాలజీ కానీ, మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ కానీ, డిగ్రీ ఇన్ మెడిసిన్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. లేదంటే దానికి సంబంధించి రిలేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి. ఈ హాస్టల్ వెల్ఫేర్ కూడా ఫ్రెష్ వ్యాకన్సీస్ రిలీజ్ చేయలేదు, ఓన్లీ బ్యాక్లాగ్ వ్యాకన్సీస్ 2 రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెష్ వ్యాకన్సీస్ ఏమైనా నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తారేమో చూడాల్సి అయితే ఉంది. గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి ఉండేవాళ్ళు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఆ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో వీటికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్స్ మనకు ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో చూసుకునే ముందు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉంటే జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ కృష్ణా ఉంటాయి. జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉంటే జోన్ 4లో చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు అయితే ఉండడం జరుగుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పాను. సో ఎస్సీ ఎస్టీకి నేను 5 ఇయర్స్ అన్నాను కదా, ఇక్కడ 10 ఇయర్స్ మెన్షన్ చేశారు. బీసీకి 5, నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్. సో ఇది ఏజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ 12th నుండి స్టార్ట్ అవుతుంది. సో ఓటీపీఆర్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో. సో వీటికి సంబంధించి పేమెంట్ అయితే ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ అన్నీ కూడా మనకు అప్లై చేసే టైంలో కట్ అవుతుంది. పేమెంట్ అనేది 250 రూపీస్ ఉంటుంది. దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీజ్ 80 రూపీస్ ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 80 రూపీస్ అనేది ఎగ్జంప్షను, మిగతా 250 రూపీస్ మాత్రం పే చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి సిలబస్సు అలాగే ఏ మీడియంలో ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ 1 and 2 and 4కి మాత్రం పేపరు ఇంగ్లీషు మరియు తెలుగులో ఉంటుంది. ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయో వాటికి మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే పేపర్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, మిగతా ఉద్యోగాలన్నిటికీ ఇంగ్లీష్ మరియు తెలుగులో అయితే పేపర్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు మనకు నోటిఫికేషన్లోనే. ఓకే, సో మనకు జోన్ వైజ్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని వ్యాకన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ కేటగిరీకి వ్యాకన్సీస్ ఉన్నాయనేది నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. మీకు పీడిఎఫ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి ఏ జోన్లో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకవేళ చాలామందికి డౌట్ ఉంటుంది, మేము జోన్ 4కి సంబంధించిన అభ్యర్థులు జోన్ 2లో ఉద్యోగాలకు అప్లై చేయొచ్చా, జోన్ 1 ఉద్యోగాలకు అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయొచ్చు. ఏ కేసులో అంటే ఇక్కడ ఓపెన్ జోన్లో వ్యాకన్సీస్ ఉంటాయి కదా, ఇక్కడ ఓపెన్ జోన్లో చూడండి, జోన్ 1లో ఓపెన్ జోన్లో ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది. సో ఈ ఉద్యోగాలకి ఇతర జోన్లకు సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. లోకల్ అని ఉంటాయి కదా పోస్టు, వాటికి అప్లై చేయడానికి లేదు, అంటే అప్లై అంటే ఎలిజిబుల్ లేదు అని అర్థము. సో ఎవరికైతే మెరిట్ వస్తాయో సో ఇతర జోన్లకు సంబంధించిన మనం ఉద్యోగాలకు కూడా ఎలిజిబులే. ఓకే, సో ఇక్కడ మనకు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ హియరింగ్ హ్యాండిక్యాప్కి మాత్రమే ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. ఓకే, అది కూడా ఉమెన్కి కేటాయించారు. ఉమెన్ లేని పక్షంలో మెన్కి ఇస్తాము అన్నారు. అలాగే ఈ హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన ఉద్యోగాలకు కూడా 2 జిల్లాల్లోనే ఉంది, విశాఖపట్నము, కడప జిల్లా. అది కూడా హియరింగ్ హ్యాండిక్యాప్ మాత్రమే ఇక్కడైతే ఉండడం జరిగింది. ఇవి కూడా ఫ్రెష్ వ్యాకన్సీస్ రాలేదు, మనకు ఫ్రెష్ వ్యాకన్సీస్ రిలీజ్ చేయలేదు, ఓన్లీ బ్యాక్లాగ్ వ్యాకన్సీస్ మాత్రమే. ఓకే, సో వీటికి సంబంధించి మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 చూసుకుంటే
ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 1 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్. జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. జర్నలిజము పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇది పేపర్ కోడ్ 1కి. సో పేపర్ 2 మనకు నెక్స్ట్ ఉద్యోగాలు ఏదైతే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకు చూసుకుంటే జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. నెక్స్ట్ వాటికి సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. టోటల్గా 300 క్వశ్చన్స్ 300 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది 1/3. 3 తప్పులకి మనకు ఒక మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ అని లేదు, ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. డీటెయిల్డ్ సిలబస్ సంబంధించి కూడా మనకు ఏముంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కువగా ఎకనామిక్ పార్ట్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి మనం అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు బుక్స్ అన్నీ కూడా వీటికి సంబంధించి కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి సిలబస్ మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెల్ఫేర్ ఏదైతే వార్డెన్కి సంబంధించిన ఉద్యోగాలకు కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకు కూడా సో ఇక్కడ మనకు సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా సిలబస్ని చూసి మీరైతే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వీటికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. అప్లై అనేది నెక్స్ట్ మంత్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.